ఎగ్జాక్ట్. సో ఏంది ఇవాళ ఈటల రాజేందర్ విట్నెస్ గా పిలిచారు. కొద్దిసేపట్లో మనతో పాటు ఈటల రాజేందర్ గారు కూడా జాయిన్ అవుతారు సార్. సో ఏంటి ఒక్కొక్కళ్ళ ఎగ్జామినేషన్ జరుగుతుందా? విట్నెస్ అంటే ఇప్పుడు 600 మంది ఫోన్ ట్యాప్ చేశారంటారు. 600 మందిని పిలుస్తారా లేకపోతే కొద్ది మంది సెలెక్టివ్ గానా? అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైతే క్రిస్టల్ క్లియర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో, అంటే వాళ్లను మావోయిస్టులతో జత కలపలేనటువంటి ఆధారాలున్నాయో, మావోయిస్టులతో ఏ దశలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదో, తర్వాత వాళ్ళని అనుమానించడానికి వీలు లేని వ్యక్తులను కొంతమందిని పిలిచి మచ్చుగా చూపెడతారనమాట. ఏ రకంగా ఈ చట్టాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసినారు, ఎంతమంది అమాయకులను, అంటే సమాజంలో కొంత గౌరవంగా ఉన్న బతుకుతున్నటువంటి వ్యక్తులను చెడ్డగా చూపెట్టినారు, వాళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకున్నారు, వాళ్ళ ప్రైవసీలో ఇంట్రూడ్ అయినారు అని చెప్పడమే సిట్ యొక్క ఉద్దేశం అయి ఉండాలా. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ సిట్ అనమాట. అట్లనే జరుగుతుంది అది. ఓకే. సో ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చి ఆయన డైరెక్ట్ గా దీని వెనుక అంతా కూడా కేసీఆర్ కారణం అని చెప్పారు. నేనేమనుకుంటానంటే ఈటల రాజేందర్ గారు నేను నిన్న తొలి వెలుగు రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసుంటాడేమో నాకు అనుమానం. ఎందుకంటే ఈ విషయంలో మొదటి నుంచి నేను మాట్లాడుతున్నాను. మొన్న మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ లో కూడా నేను చెప్పాను, సిట్కే ఇవ్వాలా, ఇదంతా బ్లాక్ మెయిలింగ్ స్ట్రాటజీ లాగా చేస్తా ఉన్నారు, అట్లా కాదు. సిబిఐకి ఇవ్వమన్నాను. ఈ సిటీకి అంత పొటెన్షియల్ లేదు, ఇది చాలా చిన్న సంస్థ. ఎందుకంటే దీంట్లో చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రిని, అప్పటి ప్రభుత్వాన్ని కాపాడడానికి, అప్పటి ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేస్తున్నారు. ఇందులో ప్రభాకర్ రావే మెయిన్ కల్ప్రిట్ అనే విషయం నేను మీకు ఆ రోజు చెప్పినాను. అయితే మల్కాన్ సింగ్ ఏమో అట్లా కాదు, సిబిఐకి ఇస్తే అది బీజేపీ కంట్రోల్లోకి పోతుంది అని దానికి ఒక పొలిటికల్ కలర్ ఇవ్వడానికి ట్రై చేసినారు, మీకు గుర్తుండే ఉంటది. అంటే ఈ సిబిఐకి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ మొదటి నుంచి నేను చేస్తా ఉన్నాను. ఎందుకంటే టు మై లిటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్, ఇంత పెద్ద జైగాంటిక్ ఎక్సర్సైజ్ కెనాట్ బి డన్ బై సిట్ అథారిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిట్ లో ఉన్న అథారిటీస్ అందరూ కూడా ఏదో ఒక దశలో ప్రభాకర్ రావు కిందనో ప్రభాకర్ రావుతోనో పనిచేసిన వాళ్లే ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఇంత పొటెన్షియల్ ఉండదు. వాళ్ళు ప్రభాకర్ రావుని ప్రశ్నించి నిజాన్ని నిగ్గుదిల్చేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండదు అనమాట. ఇది సిబిఐ అయితే ఏమవుతుంది, అది టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది, సెంట్రల్ ఎనాక్ట్మెంట్, అది ప్రీ ఇండిపెండెంట్ యాక్ట్ అది. సో ఇది అన్ని అంటే ఏదైతే మనకు ఇండియాతో బార్డర్ స్టేట్స్ ఉంటాయో అక్కడ ఈ టెలిఫోనిక్ ఇదంతా చేస్తూ ఉంటారు. ఈ నిఘా పెట్టడము, తర్వాత సమాచారాన్ని రాబట్టడము, ట్యాప్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వాళ్ళైతేనే వాళ్ళకి ఈ విషయంలో పూర్తి అనుభవం ఉంటుంది. తర్వాత వివిధ రాష్ట్రాలు ఈ యాక్ట్ ను ఉపయోగించుకొని దేశ సమగ్రతను కాపాడడానికి ఎట్లా కృషి చేస్తున్నాయి, ఇక్కడ ఎట్లా దుర్వినియోగం జరిగింది అని ఒక కంపారిటివ్ ఎవాల్యుయేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కి గైడ్ లైన్స్ కూడా లే చేయొచ్చు. ఏమని భవిష్యత్తులో అప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ కూడా ఆవిడ ఐజీ ఇంటెలిజెన్స్ అయితే ఐజీ ఎస్ఐబో ఇస్తే దాన్ని యాజ్ గా తీసుకొని మీరు ఎండార్స్ చేయొద్దు, మీరు ఇండివిజువల్ గా వెరిఫై చేయాలి, బికాస్ ఇట్ డీల్స్ విత్ ది ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్ కన్సర్న్. కాబట్టి మేము వాడెవడో రికమెండ్ చేసినాడు, మేము ఒప్పుకున్నాము ఇన్ గుడ్ ఫేత్ అని అంటే సాగదు అని చెప్పగలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నిన్న శాంతి కుమార్ గారు వచ్చి ఆమె చీఫ్ సెక్రటరీగా ఐ వాజ్ మిస్లెడ్ అని అన్నది. అట్లా చీఫ్ సెక్రటరీ మిస్లీడ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే మరి రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు? అంటే నిజంగా మిస్లీడ్ జరిగిందో జరగలేదంటారు మీరు? డెఫినెట్లీ జరిగి ఉంటది. ఎందుకంటే దిస్ ప్రభాకర్ రావు చాలా నట్కట్, చాలా డేంజరస్ ఫెలో. ఎందుకంటే అతను మిస్లీడ్ అంటే వీళ్ళు చెక్ చేయాలి కదా నెంబర్స్, ఆ నెంబర్ ఎవరిది అన్నది చెక్ చేయాలి కదా అంటున్నా. అది చీఫ్ సెక్రటరీ లెవెల్లో చేస్తారా సార్? చీఫ్ సెక్రటరీ అంటే ఒక హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ వింగ్. కాబట్టి చీఫ్ సెక్రటరీకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది సబార్డినేట్స్ అందరి యొక్క బాధ్యత అవుతుంది. అంతేగాని ప్రతిదీ చీఫ్ సెక్రటరీ వెరిఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చే ఫైలు వాళ్ళు ఏదైనా వెరిఫై చేయాలి కదా, క్రాస్ వెరిఫై చేయాలి కదా. అలా కాదు సార్, ఇచ్చే వ్యక్తి ఎవరో ఆర్డినరీ వ్యక్తి కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్ఫర్మేషన్ సప్లైడ్ బై సమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ ఏసీపీ ఆర్ డీసీపీ కాదు కదా. బట్ అప్పటికే అలిగేషన్స్ ఉన్నాయి కదా, అప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా మంది చెప్పారు. చెప్పినప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లాంటి పదవిలో ఉన్న వాళ్ళు క్రాస్ చెక్ చేయాలి కదా. 600 నెంబర్లు ఇస్తున్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు
600 నెంబర్లు నాకు తెలిసి ఇస్తున్నప్పుడు 600 నెంబర్లు ఒకసారి ఇవ్వలేదండి. 600 నెంబర్లు ఒకటేసారి ఇచ్చినట్టుగా నేను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. అంటే ఇది నవంబర్ 15 ఆ సమయంలో నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. ఆ, అయితే అప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసినారో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లోపల షీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ వెరీ మెనీ ఇష్యూస్. ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్ లో కూడా ఆలోచించాలండి. తప్పుతో పట్టించే వాడి యొక్క మిస్చీఫ్ పొటెన్షియల్ ని మనం గుర్తెరగకుండా తప్పుతో పట్టబడ్డ వాళ్ళ గురించే మనము వీళ్ళు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని అనడం కూడా తప్పే కదా సార్. ఎట్లా ఉంటది అంటే ఈ వాజ్ ఆల్సో ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, హీ వాజ్ ఆల్సో డీలింగ్ విత్ ఎన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. హీస్ డ్యూటీ బౌండ్. కానీ అంటే ఇప్పుడు మునుగోడు, నాగార్జున సాగర్ ఇవన్నీ మన అనుభవాలు ఉన్నాయి కదా. హుజురాబాదు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు అప్పటి వరకు అలిగేషన్ లేవంటే కాదు, ఉన్నాయి కదా. ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంటురా. అంటే ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు డిఫెండ్ ఆమె శాంతి కుమార్ ని డిఫెండ్ చేయడం నా ఉద్దేశం కాదు. కొంత జాగ్రత్త ఆమె కూడా వహిస్తే బాగుండేదేమో. బట్ ఆమె ఇప్పుడు మిస్లీడ్ అంటే వదిలేస్తారా? యాక్చువల్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేను మిస్లీడ్ చేశారు అంటే వదిలేస్తారా వాళ్ళు? ఎందుకు వదిలేడతారు? డైరెక్షన్ ఆఫ్ డ్యూటీ ఉంటుంది, దాంట్లో కాంప్లిసిటీ కూడా. ఒకవేళ ఆమె తెలిసి కూడా తెలియనట్టుగా ఇప్పుడు వచ్చి చెప్పిందా రిటైర్మెంట్ అయిన తర్వాత అనే విషయం కూడా వాళ్ళు లోతుగా పరిశీలిస్తారు. అంత సులభంగా వదిలేటారు కదా ఆ విషయాన్ని. ఈమె ఇప్పుడు తనకు అనుకూలంగా చెప్పుకున్నది, స్టేట్మెంట్ ఇచ్చింది, అందులోంచి ఆ మెస్ లోంచి బయటికి రావడానికే ఇట్లా బాధ్యత నుంచి విస్మరించినట్టు ఒప్పుకోవట్లేదు అని కూడా వాళ్ళు ఆలోచించే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ బండి సంజయ్ ఉంది విచారణ. ఇట్లా చాలా మంది విట్నెస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. వాళ్ళ ప్రేమేందర్ రెడ్డి, ఈటల రాజేందరే కాకుండా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కూడా ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. మనకు తెలిసి ఇంతమంది తెలియకుండా కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు సిట్ దగ్గర, అంతే కదా. ఇంకా దీనికి గ్లామరస్ పార్ట్ సినిమా యాక్టర్లను పిలిచినప్పుడు, హీరోలను పిలిచినప్పుడు ఇంకా ఆ పార్ట్ ఇంకా రాలేదు, ఆ అంకానికి రావాలి. ఇది కేవలం స్పెక్యులేషన్ లానే ఉంది. సినిమా యాక్టర్స్ లేదు, సినిమా యాక్ట్రెస్ లవి ట్యాప్ చేశారన్నది ఎక్కడ కూడా మీకు వాళ్ళని విచారణకు పిలిచినట్టు అనిపించలేదు, బయట పెట్టట్లేదు. ఇదేదో మనం సోషల్ మీడియాలో ఎక్కువ థంబ్నెయిల్స్ కోసం, వ్యూస్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. భరత్ గారు, ఎట్లుంటుందంటే ఇప్పుడు చేసే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా వీళ్ళు తప్పు చేసినారా లేదా అన్నప్పుడు వాళ్ళని పిలిచిన వ్యక్తుల యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింటది కదా. అంటే వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, వీళ్ళ గోప్యమైన సమాచారం ఫలానా వాడు ట్యాప్ చేశాడంటే ఇప్పుడు ఈ దశలో వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ దెబ్బతింటది కదా. సో సిట్కి ఏం కావాలా, వీళ్ళు తప్పిదం చేశారా లేదా కావాలా. సో కాబట్టి ఇంతమందిని లీక్, ఇప్పుడు సిట్ లీక్స్ అన్ని రకాలుగా లీక్స్ వదిలినప్పుడు ఇది కూడా లీక్ వదిలేదు. నిజంగా పలానా సినిమా యాక్ట్రెస్ యాక్టరో గనక లీక్ చేస్తే గనక, అంటే ఇంకా వాళ్ళ ఫోన్ గనక ట్యాప్ చేస్తే గనక ఈ పాటికి లీక్ వచ్చేది కదా అంటారా. మీరు బిలీవ్ చేస్తున్నారా నిజంగా సినిమా యాక్ట్రెస్ లో ఫోన్లు కూడా ట్యాప్ చేశారని? నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే బికాస్ ఐ యూస్ టు సీ ఎస్ ఎగ్జాక్ట్లీ. నాకైతే ఒక దృఢమైన నమ్మకం ఉంది, వీళ్ళు ఆ యాంగిల్లోనే సినిమా ఫీల్డ్ ని తమ పక్షానికి మార్చుకున్నారు, లోబర్చుకున్నారు అనేది నా భావన. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ ఏదో అంత సింపుల్ గా ఆషామాషిగా జరగలేదు సార్. చాలా ఒక పకడ్బందీగా, ఒక పద్ధతి ప్రకారంగా. ఇది వాళ్ళ బయటికి వచ్చిన తర్వాత ఇంత రచ్చకొస్తుంది కానీ ఒకవేళ ఇది బయటికి రాకుండా ఒకవేళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే మన ఎవరికి ఈ విషయం తెలియకపోయి ఉండేది సార్. ఎందుకు అంటే తెలియకుండా కాదు కానీ ఇట్స్ ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని. కరెక్టే, అట్లాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కానీ ఇదమిద్దంగా ప్రూఫ్ ఎక్కడ దొరికింది? ఇప్పుడు అంటే ఒకటి నాకు ఇప్పటి వరకు అనిపించింది ఏంటంటే, ఈ పొలిటికల్ గా రాజకీయంగా అవతల పార్టీలకు సంబంధించిన కదలికలు కనుక్కోవాలి అన్నది వరకు కనిపించింది. అవతల వాళ్ళ క్యాష్ హుజురాబాద్ ఎలక్షన్ జరిగింది అనుకోండి, బీజేపీ కానీ కాంగ్రెస్ డబ్బు పట్టుబడాలి, బీఆర్ఎస్ డబ్బు పట్టుబడద్దు. అది రాజకీయాల్లో ఎవరైనా చేసేది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ను అన్ని పార్టీలు కూడా అంతే వాడుకుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో కూడా ఇంటెలిజెన్స్ ఏంది, బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది కదలిక. మన కవిత లెటర్ రాసింది, దాని ఇంటెలిజెన్స్ ట్రాక్ చేసి లీక్ చేసిందని చెప్తున్నారు. ఇది అన్ని పార్టీలు చేసే పనే కదా అక్కడి వరకే. కానీ ఒక లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీరు చెప్తుంది ఏంటంటే సినిమా యాక్ట్రెస్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్తున్నారు. సినిమా యాక్ట్రెస్లతో ట్యాప్ చేసి ఏం లాభం, దానివల్ల బెనిఫిట్ ఏంది? వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి అఫిలియేటెడ్ అయితే ఓకే, బట్ ట్యాప్ చేసి సాధించేది ఏంది? ఇదంతా కూడా నాకేమనిపిస్తుంది అంటే యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ కోసమో వ్యూస్ కోసమో
చేస్తున్నట్టే నేను నమ్ముతున్నా. నేను ఆన్సర్ ఇవ్వచ్చా? యా, ఒక్కసారి మీరు సావధానంగా ఉండండి ప్లీజ్. స్టెప్ బై స్టెప్ చెప్తాను. యా. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది త్రూ ఏ వెరీ సోఫిస్టికేటెడ్ గ్యాడ్గెట్స్ ద్వారా జరిగింది. సమ్ ఆఫీసర్స్ ద్వారా జరిగింది. వాళ్ళ స్వామి కార్యము స్వకార్యము రెండు సాధించుకున్నారు. వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ ఏదైతే గవర్నమెంట్ కి అవసరమో అది ఇవ్వడానికి ఈ గ్యాడ్గెట్ ను వాడుతున్న నెపంతో వాళ్ళకు అనుకూలమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు సాధించి పెట్టుకున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది రియాల్టర్స్ ని మిగతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నందకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. నందకుమార్ ఏదైతే తను ఎగ్జామిన్ చేసినప్పుడు నందకుమార్ అయితే కంప్లైంట్ లాడ్జ్ చేసినాడో మీరు అది కనుక చూస్తే తెలుస్తుంది. అతనికైతే రాజకీయాలతో పెద్దగా అంటూ ఏం సంబంధమే లేదు, కానీ అతన్ని ఇందులోకి ఈడ్చుకొచ్చినారు ఈ ఎమ్మెల్యే పోచింగ్ కేసులో. ఇట్లా రకరకాలుగా జరిగిందండి. అది అంత సులభం కాదు. కాకపోతే ఆ దశ కూడా వస్తుంది. ఇప్పుడు మనం అంత సులభం కాదు. అట్లా అంటే మనం 10 days క్రితమే అప్పటి డీజీపీని అప్పటి ఐజీని మిగతా వాళ్ళని కూడా పిలవాలి, లేకపోతే వాస్తవాలు బయటికి రావని అన్నాం. ఇవాళ 10 రోజుల తర్వాత ఆ విషయం సంభవించింది కదా. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెసే కదా. అయితే నేను అన్నది ఏంటంటే, సరే మీరు అన్నట్టు స్వామి కార్యం స్వకార్యం చక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు కొద్దిమంది భుజంగరావు గాని తిరుపతి అన్న గాని కొద్దిమంది వ్యాపారులను బెదిరించారు కదా. బెదిరించి అది అక్కడికి ఆగుంటే బాగుండేది. నా దృష్టిలో వాళ్ళు ఇంకా మిస్చీఫ్ పొటెన్షియల్ కలవాళ్ళు. వాళ్ళు రకరకాలుగా ఆ సాధనాలను వాడుకున్నారు. సరే, అది రేపు ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్, ఇంకా ఇప్పుడు కంప్లీట్ కాలే కదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. డెఫినెట్ గా ఆ పార్ట్ ఆఫ్ ది ఇష్యూ విల్ ఆల్సో బి ఎక్స్పోజ్డ్. వస్తుంది అది బయటికి. సో అంటే ఇప్పుడు అక్కడ అది కూడా దాటారు, వ్యాపారుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కంటే కూడా ఇంకా దాటారు లిమిట్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్లకు యాక్ట్రెస్ ల ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమొస్తుంది? సినిమా యాక్ట్రెస్ ల ఫోన్ ట్యాప్ చేస్తే వాళ్ళని మిస్యూజ్ చేసుంటారండి. వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి, మిగతా ఇతరత్రమైనటువంటి అవకాశాలు, వాళ్ళకున్న రిలేషన్స్ ఇవన్నీ చెప్పి మీ రిలేషన్ ఏందో మాకు తెలుసు బ్లాక్మెయిల్ చేసుంటారు, డబ్బులు గుంజి ఉంటారు. ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి కదా. ఒక సినిమా అప్పుడు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు యాక్ట్రెస్ వాళ్ళు నన్ను పలానా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని హయ్యర్ పోస్ట్ లో ఉన్న వాళ్లకు కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది కదా. సార్ మీకు ఒక విషయం చెప్పనా, అక్కడ సిస్టమ్ లో అంటే కేసీఆర్ దగ్గర ఉన్న ఆ రిజైమ్ లో మీరు పోయి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన వాడే నాశనమైనాడు. దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీబడి గివింగ్ ఎ కంప్లైంట్ అగైన్స్ దీస్ ఆఫీసర్స్. మీరు ఈ ఆఫీసర్లకు వ్యతిరేకంగా ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి వీలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్, దానికన్నా భయపడేవాళ్ళు కదా అంటారా? భయపడరా? అలా కాదు, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఒక కేసులో ఇన్వాల్వ్ చేసినారు సార్. రాధాకిషన్ రావు అనే డీసీపీ ఇన్వాల్వ్ చేసినాడు. ద మేనర్ ఇన్ విచ్ హీ వాజ్ డెల్ట్ విత్, ది వే ఇన్ విచ్ హీ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్, అది చాలా ఘోరమైన ఇన్సిడెంట్ సార్. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ రేప్ కేస్. నేను 10 రోజులలో బెయిల్ తీసుకొచ్చిన. రేప్ కేసులో ఎవడన్నా 10 రోజులలో బెయిల్ ఇస్తారా సార్? అంటే కోర్టు కూడా ఇది చాలా ఏహ్యమైన ఇన్సిడెంట్, అసలు దీంట్లో వాస్తవికతనే లేదు అనేటువంటి మాట మాట్లాడింది రంగారెడ్డి. కంప్లైంట్ ఏందే ఇస్తారు కదా, కంప్లైంట్ ఎవరో వాళ్ళు కంప్లైంట్ చేసి ఉంటారు కదా అంటారా? కంప్లైంట్ ఎవరు చేయలేదు, వీళ్ళే సుమోటోగా చేసేసి వాడు బికాస్ చక్రధర్ గౌడ్ వాజ్ కంపీటింగ్ విత్ హరీష్ రావు కాబట్టి హీ వాజ్ స్పాటెడ్, హీ వాజ్ విక్టిమైజ్డ్ అండ్ హీ వాజ్ డెల్ట్ విత్ ఇన్ అ డిఫరెంట్ వే. వాళ్ళకి ఎవరిని ఎక్కడ ఏ సందర్భంలో కొట్టాలో వాళ్ళు నిర్ణయించుకొని, కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చిన సలహాల మేరకు, కొన్ని వీళ్ళ అవసరాల కోసమని వాళ్ళు వాడుకున్నారు ఆ ఎక్విప్మెంట్ ని. అంటే కొన్ని ఆయన సొంతంగా కూడా చేశారని అంటారు కదా, ఏదో స్కాము, చిట్స్, లేకపోతే ఉద్యోగాలని చెప్పి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అలిగేషన్స్. సార్ ఆ ఎలిగేషన్స్ అన్ని నేను చూశాను సార్. అవన్నీ వాటి మీద బెయిల్స్ మేము తీసుకొచ్చినాము. ఎక్కడ ఇదమిద్దమైన ఆధారాలు లేకుండే సార్. ఆ ఆధారాలు అంటూ ఉంటే అంత ఈజీగా అతనికి బెయిల్ దొరకకపోతే దాదాపుగా ఒక 30-40 కేసులు వాళ్ళ మీద బుక్ చేశారు సార్. ఆయన భార్య నన్ను అన్నయ్య అంటది. ఆ అమ్మాయిని డీల్ చేసిన తీరు సార్, వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడిస్తే నాకు చాలా బాధ అనిపించి నేను ఒక సోషల్ మీడియా ఛానల్లో చెప్పిన, రాధాకిషన్ రావు ఏదో ఒక రోజు నీ పాపం పండుతుంది, అంత సులభం కాదు, నువ్వంత ఈజీగా గెటాన్ని కాలేవన్నాము. చూడండి ప్రకృతి ఎట్లా శిక్ష వేయాలో అట్లా వేసింది. వాడి పరిస్థితి ఇవాళ దారుణంగా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్తుంది కేసు పొలిటికల్ అపోనెంట్స్, నాట్ ఓన్లీ పొలిటికల్ అపోనెంట్స్, అదర్నిస్ ని కూడా వాళ్ళు వాడినారు. యాక్చువల్ అయితే టూ స్మాల్ ఎ క్రీచర్, చక్రధర్ గౌడ్ ఈస్ టూ స్మాల్ ఎ క్రీచర్. కానీ
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారు? పిసిసి అధ్యక్షులు, సెక్రటరీలు, పార్టీ హయ్యర్ విభాగాల వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా మనీ సప్లై, అది అక్కడి వరకు. అది అప్పటి ముఖ్యమంత్రులు పట్టించుకునే స్థాయి. కానీ చక్రధర్ స్థాయి వరకు కూడా వీళ్ళు వచ్చినారు అని అంటే దాని అర్థం ఏంది? వీళ్ళు ఓకే ఓకే. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు విట్నెస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఇంకెన్ని రోజులు జరుగుతుంది అసలు? దీనిలో ఛార్జ్ షీట్ ఫైలింగ్ ఎప్పుడు? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయిందే విత్ ది అరైవల్ ఆఫ్ ప్రభాకర్ రావు. టిల్ దెన్ the investigation was not done in a proper way. ఎందుకంటే అందరూ అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ ప్రభాకర్ రావే కింగ్ పిన్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ వల్లనే, ఆయన డైరెక్షన్స్ వల్లే మేము చేసినాము. ఐజీ క్యాడర్ లో ఉండే మేమందరం ఆయనకు అనునాయులుగా ఉన్నామని. మీరు ఎక్కడన్నా అంటే భరత్, మనం కొన్ని విషయాలను కొంత నిశితంగా పరిశీలించాలి. ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళను, ఒకే క్యాస్ట్ కు సంబంధించిన ఆఫీసర్లను చాలా స్ట్రాటజిక్ పాయింట్స్ లలో పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా ఒక స్కీమ్ లాగా జరిగింది ఈ యాక్టివిటీ. సో కాబట్టి అసలు కల్ప్రిట్ వచ్చే వరకు, ప్రభాకర్ రావు వచ్చే వరకు అసలు ఇన్వెస్టిగేషన్ అనేది నామినల్ గా మాత్రమే జరిగింది. ప్రభాకర్ రావు వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఎంత తక్కువ కాలమే అయింది కదా. అప్పటికి ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఈ కేసులో ప్రభాకర్ రావు సిట్ విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. మరి కేసులో సిట్ ఎలా ముందుకెళ్తోంది? మరి అంటే ఇప్పుడు ఒకటండి, సిట్ కూడా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటది. డైరెక్ట్ గా అసలు యాక్చువల్ అండర్ హూజ్ ఇన్స్ట్రక్షన్స్ ఎంటైర్ థింగ్ హెస్ బిన్ డన్ అనేది ఈ బాధితులే చెప్తారు, ఎవరో ఒకళ్ళు. అంటే నేను అనుకుంటున్నాను ఎట్ ది ఎండ్ ఇట్ విల్ లీడ్ టు కేసీఆర్ ఓన్లీ. శరత్ గారు మనతో పాటు ఈటెల రాజేందర్ గారు జాయిన్ అయ్యారు. ఇవాళ ఆయన సిట్ ముందు విచారణకు హాజరయ్యారు యాజ్ ఏ విట్నెస్ గా, సాక్షిగా, ఇన్ఫాక్ట్ విక్టిమ్ గా. రాజేందర్ గారు